మీరందరూ కూడా ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, అసలు మనం ఏ బ్రాంచి ఎందుకు కోరుకుంటున్నాం? అసలు అంటే మనకేదన్నా మన పిల్లలకి ఇంట్రెస్ట్ ఇంట్లో వ్యక్తపరిచారా, లేకపోతే అన్నిటికంటే హయ్యెస్ట్ పే ప్యాకేజ్ వచ్చే ఏ కోర్స్ చదివితే మనకి ఆ బ్రాంచ్ తీసుకోవడం ఇప్పుడే మంచిదని అనుకుంటున్నారా? దానికి ముందుగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇంట్లో. అంటే సేఫ్ అడ్వైస్ ఈసీఆర్ కంప్యూటర్ సైన్స్ తీసుకోండి అని చెప్పడం చాలా తేలిక. మీరు ఇంకెవరో ఏమో కేకలేరు మమ్మల్ని, అంతే కదా. ఈసీఆర్ కంప్యూటర్ సైన్స్ ఈ మధ్య కూడా ఒక 4-5 ఇయర్స్ నుంచి, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్స్ అయింది. దానికి కారణం కూడా బహుశా మీడియా. అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ముంబై ఐఐటీలో, ఢిల్లీ ఐఐటీలో, లేకపోతే వరంగల్ ఐఐటీలో ఒక వ్యక్తి గూగుల్ కంపెనీ వాడు ₹1 కోటి జీతంతో తీసుకున్నారు కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని. ఇంకో చోట 56 లక్షలతో తీసుకున్నారు, ఇంకో చోట 48 lakhsతో తీసుకున్నారు అని మీరు చదివి ఉంటారు. తర్వాత కూడా మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్లో కూడా మెజారిటీ కంపెనీస్, అంటే ఏవైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయో అవన్నీ కూడా ఆల్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీస్, సిటిఎస్, అదే కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, టెక్ మహేంద్ర కానీ, యాక్సెంచర్ కానీ, డెలాయిట్ కానీ, వీళ్ళందరూ అన్ని బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ని క్యాంపస్ ప్లేస్మెంట్లో తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు? వాళ్ళ యొక్క టెస్ట్లు, ఇంటర్వ్యూలు అన్నీ సాటిస్ఫై చేస్తాయి. పోతే కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఒరకిల్ కానీ, వాళ్ళు మాత్రం కంప్యూటర్ సైన్స్, ఐటీ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. బట్ అయితే కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీస్ కానీ, యాక్సెంచర్ కానీ, టెక్ మహేంద్ర కానీ, సిటిఎస్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక కాలేజీలో జనరల్గా 150 నుంచి 250 వరకు రిక్రూట్ చేస్తే, మైక్రోసాఫ్ట్, ఒరకిల్, గూగుల్ లాంటి వాళ్ళు సింగిల్ డిజిట్లో రిక్రూట్ చేస్తారు. అంటే ఒక 8 మంది, 10 మంది, 6, 5 అట్లా తీసుకుంటారు. ఇది జనరల్గా పేరెంట్స్కి ఉన్నటువంటి పర్సెప్షన్ విద్యార్థులకి మనం కోర్సు సెలెక్ట్ చేసుకునే ముందు. కానీ వాస్తవానికి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ ప్లేస్మెంట్తోనే మనం కోర్సుని డిసైడ్ చేసుకోవాలా, ఇంకేదన్నా మార్గాలు ఉన్నాయా? అంటే అసలు మనం ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నాం? ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నారు, బీఎస్సీ ఎంపీసీ చదవచ్చు, బీఎస్సీ మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ చదవచ్చు, బీఎస్సీ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, బీబీఏ చేయొచ్చు, ఎన్నో రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. వై యు ఆర్ చూజింగ్ ఇంజనీరింగ్ అంటే మీరు అక్కడికే ఒక ఫీల్డ్ని ఎంచుకున్నారు, మనం ఇంజనీరింగ్ చేయాలి, భవిష్యత్తు బాగుంటుంది అని. అయితే ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ బీటెక్ ఆర్ బీఈ 4 years తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇదే రకమైనటువంటి కౌన్సిలింగ్కి రావాల్సి వస్తుంది. ఇప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఏం ప్లాన్ చేసుకోవాలి? ఇంజనీరింగ్ తర్వాత నా క్యాండిడేట్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఇంజనీరింగ్ తర్వాత కంపల్సరీగా కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ మా బాబు అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాల్సిందే. జేఈలో మెయిన్స్లో కానీ, జేఈ అడ్వాన్స్లో కానీ నేరోగా ఐఐటి అడ్మిషన్ మిస్ అయ్యాము, లేకపోతే ఎన్ఐటీలో మిస్ అయ్యాము. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నా బీటెక్ తర్వాత ఐ మస్ట్ బి బ్రాండెడ్ యాజ్ ఐఐటియన్, నా ఎంటెక్ అనేది ఐఐటీలో చేయాలి, ఇది నా డ్రీము అని మీరు కొంతమంది అనుకుంటారు. అయితే బీటెక్లోనే మనకి ఐఐటీలో సీట్ రాలేదు, ఎంటెక్లో ఎందుకు వస్తుంది అని కొంతమందికి అనిపించవచ్చు. బీటెక్ ఐఐటీలో చేసిన ఏ వ్యక్తి కూడా అదే చోట ఎంటెక్ చేయరు. 99.9% అక్కడ చేయరు. వాళ్ళు ఫారిన్ అయినా వెళ్తారు, ఐఐఎమ్స్లో ఎంబీఏ అయినా చేస్తారు తప్ప అక్కడే మళ్ళీ ఎంటెక్ చేయరు. కాబట్టి మనకు ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. ఇది రెండో అంశం. థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటంటే, నాకు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికంటే కూడా ఐఐఎమ్స్లో ఇట్ ఈస్ ఏ ఛాలెంజింగ్ కెరియర్, నేను హెచ్ఆర్కి వెళ్ళొచ్చు, లేకపోతే మార్కెటింగ్ వెళ్ళొచ్చు, ఫైనాన్స్ చేయొచ్చు, ఎంబీఏ చేసి ఇంతకంటే మంచి హయ్యర్ అట్రాక్టివ్ శాలరీస్ ఉంటాయి, నేను క్యాట్ అనే ఎంట్రన్స్ రాసి ఖచ్చితంగా ఎంబీఏ చేస్తాను, ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్స్లో అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంజనీరింగ్ తర్వాత. ఇంకొక కేటగిరీ ఏంటంటే, మనం ఈ మూడిట్లో ఏది సాధించలేకపోయినా నా క్యాంపస్ ప్లేస్మెంట్ చేతిలో ఉండాలి. నేను అమెరికాలో ఎంఎస్ కోసం ప్రయత్నిస్తాను. ఆ రోజు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో, అమెరికా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో, వీసా వస్తుందో లేదో టుడే ఐఎమ్ నాట్ అవేర్. అలాగే ఐఐటీలో ఎంటెక్ రాయాలంటే గేట్ రాయాలి, సీట్ వస్తుందో లేదో తెలీదు. సరే, చేతిలో క్యాంపస్ ప్లేస్మెంట్ పెట్టుకోవాలి. కొంతమంది నేను ఏమైనా సరే ఎంబీఏ చేస్తాను అని కొంతమంది ప్లాన్ చేసుకుంటారు.
సో ఇవి ఈ 3 రకాల గోల్స్లో కామన్ గోల్ క్యాంపస్ ప్లేస్మెంట్ చేతిలో పెట్టుకోవడం. ఈ మూడు విభిన్నమైనటువంటి వేస్. అంటే మీరు బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే ఈ మూడిట్లో మీరు ప్రయత్నాలు ప్రారంభించాలి. అంటే మనం గేట్ కోచింగ్కి వెళ్ళాలా, జిఆర్ఈ టోఫిల్ కోచింగ్కి వెళ్ళాలా, క్యాట్ కోచింగ్కి వెళ్ళాలా, అప్పుడు మాత్రమే మీకు సరైనటువంటి ఫలితాన్ని వస్తుంది. ఇవి చేసే ముందు మనం ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే, ఇంకొక సందిగ్ధత బ్రాంచ్ సెలక్షన్లో మీకు వచ్చే సందిగ్ధత జనరల్గా చెప్తున్నాను. ఒక మీడియం రేంజ్ ర్యాంక్, సపోజ్ బిలో 500 ర్యాంక్ వచ్చిందనుకోండి, వాళ్ళకి అసలు మనం కౌన్సిలింగ్ ఇవ్వకాలి. ఏ బ్రాంచ్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్ జేఎన్టీయూ హైదరాబాదు, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరిపోతారు. వాళ్ళకి అసలు సమస్య రాదు, అనుకున్నది ఖచ్చితంగా చేస్తారు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఈసీఈ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ వచ్చేటట్లేదు. ఒక మంచి ప్రైవేట్ కాలేజీలో ఈసీఈ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ రావచ్చు. మనం ఏ నిర్ణయం తీసుకోవాలి? యూనివర్సిటీలో నేను ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ చేయనా, లేకపోతే ఇంకొక మంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో, నేను పేరు చెప్పదలుచుకోలేదు, బికాజ్ యువర్ పేరెంట్స్ పర్సెప్షన్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కాలేజెస్ ఉంటాయి. కాబట్టి ఆ మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అయినా క్యాంపస్ ప్లేస్ ఉన్న చోట. ఇలా ఇన్ని రకాలటువంటి ఆలోచనలో కొంత మీరు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఇమీడియట్గా క్యాంపస్ ప్లేస్మెంట్లో సెటిల్ అయిపోయి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నామా, హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నామా, ఎక్కడితో మన జర్నీ స్టాప్ చేయాలనుకుంటున్నాం? ఇవి తెలియకుండా ఓకే కంప్యూటర్ సైన్స్ ఈసీ తీసేసుకుంటామండి, ప్లేస్మెంట్ అన్న వస్తే, లేకపోతే హైయర్ స్టడీస్ అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటే ఆ రెండే తీసుకోవచ్చు, అసలు ఇంకా వేరే చెప్పక్కల. కానీ ఇవాళ ప్రతి బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కి డిమాండ్ ఉంది. మీకు బహుశా మీరు చూస్తూ ఉండుంటారు, మనము రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉన్నాయి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఏ బ్రాంచ్లో ఉన్నాయండి? సింపుల్గా చెప్పేసి మీరు కంప్యూటర్ సైన్స్లో ఉంటాయి, నెక్స్ట్ ఈసీఈలో ఉంటాయి, అన్నిటికంటే తక్కువ సివిల్ మెకానికల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు మన వరల్డ్లో అభివృద్ధి చెందుతున్న వేగంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ మెకానికల్ ఫీల్డ్ కానీ, మరి ఆ 2 బ్రాంచ్లోంచి వచ్చిన క్యాండిడేట్స్ ఉంటేనే ఆ డెవలప్మెంట్ సాధ్యపడుతుందా? కేవలం సాఫ్ట్వేర్ వల్లనే భారతదేశంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్లో కానీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆటోమేషన్ కానీ సాధ్యమవుతుందా? కాబట్టి అన్ని రకాల ఫీల్డ్లు ఉండాలి. మీకు తెలియని విషయం ఏంటంటే, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజనీరింగ్లో కూడా బ్రాంచ్ స్పెసిఫైడ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అంటే ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు, జావాలోనో, .NETలోనో, ఒరాకిల్లోనో, లేకపోతే SAPలోనో మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి. ఓకే, అలాగే ఈసీఈ తీసుకున్నారు, హార్డ్వేర్తో పాటు VLSI డిజైన్లోనో, ఎంబెడెడ్ సిస్టంలోనో సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి. ఇవాళ ఒక చిప్ డిజైన్ చేయాలన్నా, ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని డిజైన్ చేయాలన్నా ముందు సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి దాని ప్రోడక్ట్ షేప్ ఇస్తారు. అలాగే ట్రిపుల్ ఈలోను, సివిల్ ఇంజనీరింగ్లోను ఆటోస్టాడ్ అని, ఆటోక్యాడ్ అని అనేక రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. ఇవాళ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్గా కూడా క్యాడ్ ఆటోమొబైల్ సాఫ్ట్వేర్ మీద ఆధారపడి ఉంది. అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్లు ఇవాళ సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఉన్నాయి. GIS ప్యాకేజ్ ఉంది, ఆటోస్టాడ్ ఉంది, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఇవాళ ఎల్ఎన్టీ రైల్ ప్రాజెక్ట్ కట్టాలన్నా ద ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ బి మానిటర్డ్ బై వన్ సింగిల్ పర్సన్ త్రూ ఏ సాఫ్ట్వేర్ కాల్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో మీరు ఒక బ్రాంచ్ గురించి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఫ్యూచర్ ఆబ్జెక్టివ్ని కూడా ఏం చేయాలనుకుంటున్నాం అనేది కూడా మనసులో కాంపోనెంట్ పెట్టుకోవాలి. కేవలం ఇవాళ కనపడుతున్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఒక్కదాంతో నిర్ణయం తీసుకోకండి. తర్వాత మీ అమ్మాయి అబ్బాయి అసలు వాళ్ళకి అభిప్రాయం ఉంది, మీరు పేరెంటల్ రికమెండేషన్ ఇచ్చేస్తున్నారా కంప్యూటర్ సైన్స్ ఈజీ అని, వాళ్ళకు కూడా అదే చదవాలని ఉందా, ఇవన్నీ నిర్ణయం తీసుకోండి. ఇంకొకటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంటర్ డిసిప్లినరీ అలౌడ్ కొన్ని బ్రాంచెస్కి. అంటే మీరు ఇవాళ BE సివిల్ చేశారు అంటే ఒక మంచి కాలేజీలో మీకు అదే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ రావట్లే మీ ర్యాంక్కి, అదే కాలేజీలో మీకు సివిల్ కానీ మెకానికల్ కానీ వస్తుంది. బట్ MS వెళ్ళి మీరు కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. కానీ BE కంప్యూటర్ సైన్స్ చేసి MTechలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేస్తాను అంటే మీకు సీట్ ఇవ్వరు. ఈ రకమైనటువంటి వాల్యూని, ఐడియాని కూడా మీరు బిఫోర్ యూ టేక్ ఏ డెసిషన్
మైండ్లో పెట్టుకోండి. సో కమింగ్ టు సార్ అడిగిన ప్రశ్న, మీరు మీ బాబుకి 1101 ర్యాంక్ వచ్చిందన్నారు. ఓకే, మీకు 1101కి జనరల్గా యూనివర్సిటీ కాలేజీలో తప్ప మిగతా చోట అన్ని చోట్ల మీకు వచ్చేస్తాయి, కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ. ఇప్పుడు నేను చెప్పిన ఇన్పుట్స్ని బట్టి మీరు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ట్రిపుల్ అయినా పర్వాలేదు, ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ ఒకటి పెట్టుకోండి కంప్యూటర్ సైన్స్ అనుకోండి, లేకపోతే ఫస్ట్ ఆప్షన్ ఈసీఈ, సెకండ్ ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్ ఏంటి. ఫస్ట్ ఆప్షన్లో కూడా మళ్ళీ కేటగరైజేషన్, వర్టికల్గా వెళ్ళాలా హారిజాంటల్గా వెళ్ళాలా. వర్టికల్ అంటే నాకు కంప్యూటర్ సైన్సే కావాలి, జేఎన్టీ హైదరాబాద్, ఉస్మాన్ యూనివర్సిటీ, లేకపోతే వాసవి, సిబిఐటి, ఇట్లా వర్టికల్గా దిగుతారా. జేఎన్టీ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ వరకు వెళ్దామా, దట్ యూ టేక్ ఏ డెసిషన్. అన్ని బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లోనూ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే కంప్యూటర్ సైన్స్లో ఇమీడియట్గా మీకు బెనిఫిట్ కనబడుతుంది. మిగతా బ్రాంచెస్లో 3, 4, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మీరు ఆ రిజల్ట్ని అచీవ్ చేయగలుగుతారు. ఓకే అండి. మీరు కమింగ్ టు మీరు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని అడిగారు. ఒక్కసారి మీరు ఇంటిగ్రేటెడ్ కోర్సు నాకు తెలిసినంతవరకు ఏంటంటే వాళ్ళు ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అంటే 2 ఇయర్స్ ఇక్కడ 2 ఇయర్స్ అవుట్ సైడ్ ఉంది, ఒకటి మొత్తం జేఎన్టీ హైదరాబాద్లోనే ఉంది. ఒకసారి మీరు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ట్విన్నింగ్ ప్రోగ్రాంలో చేసుకున్న వాళ్ళకి ఉండండి. ఎందుకనంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో కానీ 4 ఇయర్ బీటెక్లో కానీ జనరల్గా అదే బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీ కంప్యూటర్ సైన్సే ఉంది, జేఎన్టీ కంప్యూటర్ సైన్స్లో మీకు 4 ఇయర్ బీటెక్ రాక మీరు ఇంటిగ్రేటెడ్ కోర్సులో అదే బ్రాంచ్లో వస్తే మీరు ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే అండి. కాబట్టి కెరీర్ ఆపర్చునిటీస్ అంటే ప్లేస్మెంట్ ఎంతమంది 4 ఇయర్ డిగ్రీ వాళ్ళే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారా, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అవుతున్నారా, ఒక్కసారి మీరు పర్సనల్గా చూడండి. తర్వాత ఆ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో 5 ఇయర్స్ జేఎన్టీ హైదరాబాద్లో అయితే పర్వాలేదు, మళ్ళీ 2 ఇయర్స్ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఉందంటే మీరు ఆ ఖర్చును భరించే పరిస్థితిలో ఉన్నారా లేదా, దాన్ని బట్టి కూడా మీరు నిర్ణయం తీసుకోండి.